స్థానిక కోరుకొండ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని బుధవారం సాయంత్రం దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం స్వామివారికి హారతులు ఇచ్చారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి సన్నిధిలో దీపాలు వెలిగించారు. ముందుగా ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఆలయ వంశపారంపర్య ధర్మకర్త ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పంచహారతులు ఇచ్చారు. దీనికి ముందు టీటీడీ వేద ఘనాపాటి సుబ్రహ్మణ్య శర్మ వేద పఠనం నిర్వహించారు. అనంతరం అక్కడ ప్రతిష్ఠించిన వరదుడి చెంత శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం వ్యవస్థాపకుడు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు సతీమణి జక్కంపూడి విజయలక్ష్మి ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం పూజలు చేసి దీపాలు వెలిగించారు. భక్తుల సమక్షంలో శివయ్యకు హారతులు ఇచ్చారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని హారతులు తిలకించారు. వంశపారంపర్య ధర్మకర్త మాజీ కార్పొరేటర్ ఇసుకపల్లి శ్రీనివాస్, ఆలయ కమిటీ చైర్మన్ వైవిడి ప్రసాద్, డైరెక్టర్ పుట్టా సుభద్ర, భక్తులు సత్యవాసు, సతీష్, కంది కిషోర్, నామానవాసు, శ్రీపాదమోహన్, తాతాజీ, ఇసుకపల్లి విజయ్ కుమార్లు, అర్చకులు సుబ్రహ్మణ్యం, వీరభద్రుడు పాల్గొన్నారు. వీడియో పెట్టారా? వీడియో తీయాలా?